రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి అవడంతో పెందుర్తిలో ఇంటింటి కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గుర్రంపాలెంలో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 పథకాలపై అడిగి తెలుసుకున్నారు. ముందుగా మంత్రికి పెందుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జి గండి బాబ్జీ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. అందులో బలైనటువంటి పార్టీ, అందులో ఇబ్బంది పడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని మనందరం గుర్తుపెట్టుకోవాలి. దేవుడి నుంచి ఆర్థికంగా ఇబ్బంది పెట్టారు, పనులు చేస్తే బిల్లులు ఇవ్వలేదు, స్థలాలు ఆక్యుపై చేసుకున్నారు, అడిగితే కేసులు పెట్టారు. ప్రజల పక్షాన పోరాటం చేస్తామంటే బయటికి రాకుండా ఇంటిలోనే ఉంచి అడ్డుకున్న పరిస్థితులు మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. నేనైతే భయపడ్డాను, ఎంత చరిత్ర కలిగిన పార్టీ ఏమవుతుంది, ఏం జరుగుతుందని చాలా రోజులు ఆవేదన చెందాను. కానీ ఆ రోజే చెప్పాను. దేనికి చెప్పానంటే తెలుగుదేశం పార్టీ ఇప్పుడున్నటువంటి వైసీపీ పార్టీ లాగా గాలికి పుట్టలేదు, గాలికి పోదు. ఈ పార్టీ పెట్టింది విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు. ఈ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు క్రమశిక్షణ ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేదు. మనకి జైల్లో పెట్టిన, హత్య చేసిన, ఆస్తులు తీసుకున్న, అవమానాలు గురి చేసిన 5 సంవత్సరాలు కష్టానికి బాధకి ఓర్చి పోరాటం చేశారు. కాబట్టే మొన్న జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం ఎన్డీఏ 164 స్థానాలతో